నమస్కారం, వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. నా పేరు గౌరీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. లావోస్ లో పర్యటించనున్న ప్రధాని మోదీ. ఆంధ్రప్రదేశ్ లో బీజేపీకి షాక్. మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ జైన్ రాజీనామా. 2.30 కోట్ల కరెన్సీతో గంగానమ్మకు అలంకారం. రాజస్థాన్ సీఎంతో ఫోన్లో మాట్లాడిన ఏపీ సీఎం చంద్రబాబు. హర్యానా అసెంబ్లీ ఎన్నికలు. వినేష్ ఫోగట్ ఘన విజయం. ప్రధాని మోదీ లావోస్ పర్యటనకు వెళ్లనున్నారు. అక్టోబర్ 10, 11వ తేదీల్లో 2 రోజుల పాటు పర్యటించనున్నారు. ఈ సందర్భంగా 21వ ఆసియాన్ ఇండియా సమిట్, 19వ తూర్పు ఆసియా సదస్సులో పాల్గొంటారని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. లావోస్ కౌంటర్ పార్ట్ సోనెక్సే సిఫాండీన్ ఆహ్వానం మేరకు ఆయన పర్యటించనున్నట్లు పేర్కొంది. ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి షాక్ తగిలినట్టయింది. కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ జైన్ బీజేపీకి గుడ్ బై చెప్పారు. భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే తనకు ప్రధాని నరేంద్ర మోడీ అంటే ఎంతో ఇష్టమంటున్నారు ప్రకాష్ జైన్. కానీ ఎమ్మెల్యే పార్థసారథి విధానాలు నచ్చకే బీజేపీకి రాజీనామా చేశానని వెల్లడించారు. మరోవైపు బీజేపీ నాయకులు చేసిన అవినీతిపై పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు ప్రకాష్ జైన్. తెలుగు రాష్ట్రాల్లో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో గ్రామదేవత గంగానమ్మను 2.30 కోట్ల విలువైన కరెన్సీ నోట్లతో అలంకరించారు. ఉత్సవాల్లో భాగంగా 6వ రోజైన మంగళవారం శ్రీ మహాలక్ష్మీదేవి అలంకారంలో అమ్మవారు దర్శనమిచ్చారు. ఈ నేపథ్యంలో గంగానమ్మ విగ్రహం చుట్టూ భారీగా నోట్ల కట్టలు, కాయిన్స్ ఉంచారు. పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి దర్శించుకున్నారు. రాజస్థాన్ సీఎం భజన్ లాల్ శర్మతో ఏపీ సీఎం చంద్రబాబు ఫోన్లో మాట్లాడారు. విజయవాడ నుంచి వెళ్లిన లాయర్ల బృందం రాజస్థాన్లో రోడ్డు ప్రమాదానికి గురైన ఘటనపై చంద్రబాబు ఆరా తీశారు. బాధితులకు అవసరమైన వైద్య సాయం అందించాలని కోరారు. అడ్వకేట్లు తిరిగి తమ ఇళ్లకు రావడానికి అవసరమైన సహాయ సహకారాలు అందించాలని పేర్కొన్నారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో భారత మాజీ రెజ్లర్, కాంగ్రెస్ నేత వినేష్ ఫోగట్ ఘన విజయం సాధించారు. జులానా అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసిన ఆమె 5,000కు పైగా ఓట్ల మెజారిటీతో గెలిచారు. బీజేపీకి చెందిన మాజీ ఆర్మీ కెప్టెన్ యోగేష్ బైరాగి 2వ స్థానంలో, ఇండియన్ నేషనల్ లోక్ దళ్ అభ్యర్థి సురేందర్ లాథర్ 3వ స్థానంలో నిలిచారు. ఈ విజయంతో వినేష్ ఫోగట్ సంబరాల్లో మునిగిపోయారు. కాంగ్రెస్ శ్రేణులు ఆమెకు దండలు వేసి బాణాసంచా కాల్చారు. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.